ఇటీవల కాలంలో శ్రీలంక జట్టు ఘోర ఓటములు ఎదుర్కొంటూ వన్డే వరల్డ్ కప్తో పాటు టీ20 ప్రపంచ కప్లోనూ చిత్తుగా ఓటమి పాలైంది. దీంతో లంక జట్టును చూసి వారి పనైపోయిందని అంతా అనుకున్నారు. అయితే యువకులతో కూడిన ఆ జట్టు గివప్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. వారు తమ ఆట తీరుతోనే అందరికీ సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే భారత్తో జరిగిన టీ20 సిరీస్లో బాగా ఆడి అందరి మన్ననలు అందుకుంది. వన్డే సిరీస్లో అదే జోష్లో రెచ్చిపోయి ఆడుతూ 1-0తో లీడింగ్లోకి వచ్చింది. సిరీస్ గెలిచినా సమమైనా ఆ టీం పోరాడుతున్న తీరును మాత్రం మెచ్చుకోక తప్పదు. లంక నుంచి ఇంత ప్రతిఘటనను ఎవరూ ఊహించలేదు. మ్యాచ్ ఆశాంతం పోరాడుతూ టీమిండియా లాంటి టాప్ టీంను భయపెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇదే జోరులో మూడో వన్డేలోనూ నెగ్గి సిరీస్ను కొట్టేయాలని లంక జట్టు భావిస్తోంది. మరోవైపు రోహిత్ సేన మాత్రం ఆఖరి వన్డేలో ఎలాగైనా నెగ్గి సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. రెచ్చిపోయి ఆడుతున్న శ్రీలంకకు అడ్డుగోడ వేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే కొత్త కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. టీంలో ఎలాంటి మార్పులు చేయాలి, లంకను ఎలా నిలువరించాలి అనే దానిపై ఫోకస్ పెడుతున్నారు. మొదటి 2 వన్డేలోనూ బ్యాటింగ్ యూనిట్ ఫెయిల్ అయ్యి ఆతిథ్య జట్టు పన్నిన స్పిన్ వ్యూహాన్ని ఛేదించలేక చతికిల పడింది. ఇక వారి వ్యూహాలకు అడ్డుకోవడానికి మూడో వన్డేలో భారీ హిట్టర్ అయిన స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ను దించాలని రోహిత్, గంభీర్ నిర్ణయించుకున్నారట. పిచ్ ఎలా ఉంది, బౌలర్లు ఎవరూ లాంటి విషయాలను పట్టించుకోకుండా క్రీజులోకి వచ్చినప్పటి నుండి వెరైటీ షాట్లు, భారీ సిక్సర్లతో విరుచుకుపడే పంత్ అవసరం ప్రస్తుతం టీంకు ఎంతైనా ఉంది. లంక స్పిన్ వ్యూహాన్ని ఛేదించాలంటే పంత్ లాంటోడు టీంలో ఉండాల్సిందేనని వారి అభిప్రాయం. మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్ను నిలబెట్టాలి అన్నా, ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేయాలన్నా అది పంత్ వల్లే సాధ్యమవుతుంది అని వారి అంచనా. దీంతో శివన్ దుబే లేదా రాహుల్ ప్లేస్లో పంత్ను బరిలోకి దింపాలని జట్టు యాజమాన్యం ఫిక్స్ అయింది అని సమాచారం. అదే నిజమయ్యి పంత్ టీంలోకి వస్తే బ్యాటింగ్ బలం తప్పక పెరుగుతుంది. అతడు 30 నుంచి 40 బంతులు ఆడగలిగితే చాలు, మ్యాచ్ తప్పక టర్న్ అవుతుంది. మరి పంత్ ప్లేయింగ్ 11లో ఉండాలని మీరు భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.